హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డివిఎస్ న్యూస్ ఛానల్. మన తెలంగాణలో అయితే ఈ రోజుతో అయితే ఎల్ఆర్ఎస్ గడువు ముగుస్తుందని గవర్నమెంట్ అయితే చెప్తుంది. కావున మీ భూములు ఎల్ఆర్ఎస్ పరిధిలో ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో మీకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీరు ఇల్లు కట్టుకోవాలన్నా ఏమైనా కట్టుకోవాలన్నా కూడా అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. ఈ ఎల్ఆర్ఎస్ మాత్రం మీరు కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే మీ భూమి చెరువులో ఉందా, కుంటలో ఉందా, ఇంకా హైడ్రా జోన్లోకి వస్తుందా అని తెలుస్తుంది. చాలామంది కొనుక్కుంటే అన్నీ చూడరు అన్నమాట, ఖాళీగా కొనుక్కుంటారు. అట్లా బ్రోకర్లు కూడా చాలామంది మోసం చేస్తారు. అట్లా ఏదో భూమి అమ్మినామా కొన్నామా అన్నట్టుంటారు అన్నమాట. ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చాలామంది ఉంటారు. చాలామంది అట్లా మోసపోయారు అన్నమాట. ఎందుకంటే మీకు ఇల్లు కట్టుకుంటప్పుడు మీరు మున్సిపల్ కన్నా గ్రామ పంచాయతీ కన్నా వెళ్ళి పర్మిషన్ తీసుకునేటప్పుడు ఇవన్నీ మీకు ఇష్యూస్ అవుతాయి అన్నమాట. అందుకే ఇప్పుడే మీరు ఇవన్నీ చేయించుకున్నారు అనుకో, తర్వాత మీకు ఏం ఇష్యూ రావు. అట్లా మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు అయితే మీకు ఏం ఇష్యూ రాదు. అందుకే ఎల్ఆర్ఎస్ కంపల్సరీ. ఒకవేళ ఇప్పుడు సపోజ్ మీరు జాగా ఉన్నారు అనుకో, ఆ జాగా చెరువులో కుంటలో ఉందనుకో, అది మీరు మోసపోయినట్టే. అది అట్లా. అందుకే గవర్నమెంట్ కంపల్సరీ ఎల్ఆర్ఎస్ చేసుకోమంటుంది. కాకపోతే దీన్ని ఫ్రీగా కాక కొంత మనీ పే చేసి చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఆదాయం రావాలి కాబట్టి అందుకే ప్రభుత్వం అయితే చేస్తుంది. గత ప్రభుత్వము దీన్ని 2020లో ప్రవేశపెట్టింది అన్నమాట. ఆ తర్వాత కరోనా రావడం వల్ల మధ్యలో అయిపోయింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసిన అన్నమాట. అంటే కంపల్సరీ ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలి. ఎందుకంటే చేయించుకోవడం వల్ల అంటే మధ్యతరగతి అంటే చాలామంది ఇట్లా పొదుపు చేసి కొనుక్కుంటారట భూములు. అట్లా మీరు మోసపోకుండా ఉండడానికి. అట్లా ఇప్పుడు కొత్తగా కొనుక్కునే వాళ్ళు కూడా కంపల్సరీ ఎల్ఆర్ఎస్ ఉంటేనే కొనుక్కుంటే, ఎల్ఆర్ఎస్ పర్మిషన్ ఉంటే కొనుక్కోండి. ఎందుకంటే చాలామంది తెలక కొనుక్కుంటారు అన్నమాట. ఈ బ్రోకర్లు ఏవాటి మోసపోతుంటారు. అందుకే కంపల్సరీ ఎల్ఆర్ఎస్ ఉండేటట్టు చూసుకొని మీరు కొనుక్కుంటప్పుడు ఎల్ఆర్ఎస్ ఉందా లేదో చూడండి. గవర్నమెంట్ పదే చెప్తుంది. అంటే దీనివల్ల ఏంటంటే భూములు కబ్జా కాకుండా, అంటే మీ భూమి కబ్జా అయిందా అట్లా అవన్నీ ఏర్పడతాం అన్నమాట. మెయిన్ కబ్జా కాకుండా ఉంటుంది మీ భూమి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు ఒకటే భూమిని 10 మందికి అమ్ముతున్నారు అన్నమాట. అట్లుంటుంది. ఎల్ఆర్ఎస్ చేయించుకున్నాను అనుకో, ఇక మీకుంటారు అన్నమాట. అందుకే కంపల్సరీ ఎల్ఆర్ఎస్ చేయించుకోండి. గవర్నమెంట్ కూడా పదే చెప్తుంది చేయించుకోమని. అలాగే ఇంకోటి ఏంటంటే నా ఛానల్లో కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.